ఇవాళ పరిస్థితి ఉందా? నేను మాట్లాడలేను, కానీ నా మనసులో ఇవాళ 2-3 రోజుల నుంచి, కొన్ని రోజుల నుంచి ఒక విషాదం గూడు కట్టుకొని ఉన్నది. మాట్లాడాల్సిన సమయంలో మనం మాట్లాడలేని తనంలోకి కురుగుపోతున్నటువంటి దాని మీద, మౌనాల మీద చాలా బాధ, కన్నీళ్లతోటి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ దేశం ఉన్నప్పుడు, అందాల పోటీల్ని జరుగుతున్నప్పుడు, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒక్క మాట మాట్లాడలేదు. సాంప్రదాయము, భారతీయ నారీతత్వము, ఆడవాళ్ళంటే ఇట్లా ఉండాలి అని చెప్పి ఎప్పుడు మాట్లాడేటువంటి పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు. వస్త్రధారణ సరిగా లేదు అని చెప్పి ఆడవాళ్ళు రోడ్ల మీద కనిపిస్తే వాళ్ళని వెంటాడి వేధించినటువంటి వాటి సంఘాలు కొన్ని ఉన్నాయి, పేర్లు ఎందుకు కానీ, వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. వాలంటీర్ డే రోజు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ వెంటబడి మెడలో తాళిబొట్లు కట్టించి చితకబారినటువంటి వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఈ ద్వంద్వత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక పక్కన స్త్రీలని కీర్తిస్తూనే, శ్లాఘిస్తూనే, ఇంకో పక్కన వాళ్ళ పైన, వాళ్ళ స్వేచ్ఛ పైన అణచివేత కొనసాగిస్తూనే, వాళ్ళు ఎలా ఉండాలి అనే నియంత్రణని ఒక పక్క చెప్తూనే, ఇంకో పక్క ఆ అందాల పోటీలు, అంగాంగ ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు దాని మీద ఈ మౌనమే కాదు, ఒక రకమైనటువంటి నేరం వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. 180 దేశాలకు సంబంధించినటువంటి మహిళలు దీంట్లో పాల్గొంటున్నారు. వీళ్ళని మహిళలు అందామా, అందాల బొమ్మలు అందామా, లేదా వ్యవస్థ రూపొందించినటువంటి చక్కెర గోళీలు అందామా? వీళ్ళు తీర్చిదిద్దపడ్డవాళ్ళు. ఎలా ఉండాలో వాటిని స్పాన్సర్ చేస్తున్నటువంటి సంస్థలను, ఆ తునికలు కొలబద్దల మధ్య ఆడవాళ్ళని తయారు చేసినటువంటి వాళ్ళు నిర్వహిస్తున్న పోటీలు. ఈ పోటీల్లో ఇది 72వ అంతర్జాతీయ పోటీ జరుగుతుంది. మొత్తం పోటీల్లో 4 ఖండాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొంటున్నారు. ఈ 4 ఖండాలకు సంబంధించిన వాళ్ళు ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అదే తర్వాత ఆసియా ఓషియానా గ్రూపు, ఇట్లా ఒక 4 ఖండాలకు సంబంధించిన గ్రూపులు సంబంధించిన ఆడవాళ్ళు పాల్గొంటుంటే, వాళ్ళలోంచి ఒక్కొక్క ఖండం నుంచి ఒక 15 మందిని 12 మందిని ఎంపిక చేసి మళ్ళీ వాళ్ళని ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అనేటువంటి దాన్ని తీసుకొని చివరికి అందరు ప్రపంచ సుందరిని ప్రకటిస్తారు. మిగిలిన ఇద్దరిని రన్అప్ అనేసి పెడతారు. మొదటి స్థానమే కాకుండా 2వ స్థానాలకి 3వ స్థానాలకు వచ్చిన వాళ్ళు. ఇంత తతంగం జరగడానికి 7వ తేదీ నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు కొన్ని కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెడుతూ దానికి సంబంధించినటువంటి హంగామాని చేస్తూ ఉన్నారు. ఈ పోటీలు ఇవాళ కొత్తగా స్టార్ట్ అయ్యాయా ప్రపంచంలో? 1921-20 ఆ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా అమెరికాకి పిల్లలు కనేటువంటి వాళ్ళుగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు, మరి మగవాడు యుద్ధానికి వెళ్తాడు, వేటకి వెళ్తాడు, వాడికి ఆనందం కావాలి. ఆనందం ఎక్కడి నుంచి రావాలి? కుటుంబశ్రీ ఇవ్వలేనటువంటి ఆనందము ఎవరివ్వాలి? పిల్లల్ని అనుకుంటూ వంట చేస్తూ ఉన్నటువంటి ఆడది ఇవ్వలేనటువంటి ఆనందము, ఆడదానికి కట్టుబాట్లు ఎవరివ్వాలి? అప్పుడు వ్యభిచారం అనేది, ఇక భోగంగా ఉండే భోగం వాళ్ళు అనేది, ఒక విలాసంగా ఉండేటువంటి స్త్రీలు అనేది అవసరమయ్యారు. మనకి సమాజంలో చూద్దాం, ఎన్ని వేల సంవత్సరాల నుంచే కుటుంబ స్త్రీలు వేరు, బజారు స్త్రీలు అని మనం మాట్లాడతామే. పబ్లిక్ ప్రైవేట్ గా విభజనటువంటి దగ్గర ఆ స్త్రీలు వేరు. కుటుంబ స్త్రీలు భర్తకి అనుకువగా ఉండాలి, పెద్ద బొట్లు పెట్టుకోవాలి, చీరలు కట్టుకోవాలి, మగవాళ్ళ ముందు గట్టిగా మాట్లాడకూడదు, ముగ్గులు వేయాలి, ఇట్లా రకరకాలుగా రెస్పెక్టబుల్ గా వాళ్ళంతా ఉండాలి. మగవాళ్ళు వస్తే లోపలికి వెళ్ళిపోవాలి. బయట మనం చలాకీగా ఉన్నట్టు ఆడవాళ్ళు ఏమంటాం? చాలా హుషారుగా ఉన్నదని మాట్లాడేవాడు. బయట ఈ ఎప్పుడో సమాజంలో మార్క్స్ ఒక మాట అంటాడు, ఒకే నాణ్యకున్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి వ్యభిచారము, వివాహ వ్యవస్థ. ఎందుకన్నాడు ఈ మాట? చాలా విలువైన మాట ఇది. ఎందుకన్నాడు ఈ మాట? ఎప్పుడైతే సమాజం మారుతూ వచ్చిందో, ఆ మారిన సమాజంలో మగవాడి సుఖాలు, ఆనందాలు ఇవ్వడానికి ఇంకొక స్త్రీ కావాల్సి వచ్చింది. ఇంకొక స్త్రీ ఎట్లా ఉండాలి? సంగీతం రావాలి, డాన్స్ రావాలి, వాడిని ఆకర్షించేలాగా చలాకిగా మాట్లాడాలి, కులుకుతూ ఉండాలి. ఒక మగవాడే కాదు, ఎవడు కోరితే వాడికి దగ్గరగా ఉండాలి. ఈ విభజన, పబ్లిక్ ప్రైవేట్ విభజనలో ఆడవాళ్ళ శరీరాలని, వాళ్ళ క్యారెక్టర్స్ ని అప్పుడే విభజన అనేది జరిగింది. అప్పుడే ఆడవాళ్ళని శరీర కొలతల నుంచి, వాళ్ళ పాండిత్యం కాదు, వాళ్ళ నాలెడ్జ్ కాదు, వాళ్ళ
రూపం నుంచి దేహం నుంచి ఆడవాళ్ళని నిర్ణయించేటువంటి ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది. అయితే భోగ వస్తువుగా స్త్రీ మార్చబడిందో, అమ్మకు సరుకైందో, అప్పుడు ఎటువంటి స్త్రీ కావాలి అనే దానికి ప్రబంధాల్లో చాలా చాలా వర్ణనలు చేశారు. ఇక్కడ తెలుగు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ కాలం కాదు, ఆ కాలం నుంచే. అంతదాకెందుకు దేవుడి భార్య కమలాకు వెంకటేశ్వరుడి భార్యని, దేవుళ్ళని, లక్ష్మీదేవిని వర్ణిస్తున్నప్పుడు కూడా మగవాడి మేల్ కేసు ఉంది దాంట్లో. ఎత్తైన వక్షస్థలాలు ఉండాలి, ఇట్లా ఉండాలి అనేసి. మీకు వస్తున్నటువంటి పాటలను చూడండి, సంగీతాన్ని చూడండి, స్త్రీల వర్ణన ఎట్లా ఉందో. దేవుడి భార్యని వర్ణించేటప్పుడు కూడా నీకు సెక్సిస్ట్ దృష్టి పోలేదు అని అంటే సమాజం భ్రష్టత్వం ఎంత దాకపోయిందో ఆలోచించండి. ప్రబంధాల్లో వర్ణిస్తారు స్త్రీలని. కోటేరు ముక్కుకుంటే కాదు, మన అరటి చెట్టు బోదల వంటి తొడలు ఉండాలని, కందిరీగ వంటి నడుము ఉండాలని, సంపెంగ పువ్వు లాంటి ముక్కు ఉండాలని, తుమ్మెద లాంటి జుట్టు ఉండాలని ప్రబంధాలు చదువున్న వాళ్ళకి మీ అందరికీ తెలుసు. అట్లాంటి స్త్రీగా ఒక ఆమెను ఉంచాలి అని అంటే ఆమె ఏం చేయాలి? శ్రమలో పాలు పంచుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. పిల్లల్ని కానీ అందుకే నడుము లొంగేలాగా నాట్లేసే స్త్రీలు, కోతలు కోసే స్త్రీలు, బరువులు మోసే స్త్రీలు, పిల్లలకు పాలిచ్చి పెంచే స్త్రీలు, వాళ్ళందరూ ఈ ప్రబంధాల్లో పురుషుడి వర్ణించినటువంటి తీరుగా ఉండడం అనేది అసాధ్యమైన విషయం. అందువల్ల అటువంటి స్త్రీలని ఏం చేశారంటే ఈ ఈ మనం ఏమంటాము, ఈ వస్త్రాల దుకాణంలో షోకేసులో పెట్టేటువంటి బొమ్మలు లాంటి వాళ్ళని చేశారు. నాకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను హాలండ్ ఇక్కడ వెళ్ళినప్పుడు నేను విన్నాను, ఏంటి ఆడవాళ్ళని ఈ గాజు అద్దాల్లో మార్కెట్లో పెడతారు. వాటిని కొన్ని రోడ్లు ఉన్నాయి, వాటి మీద వాటిలో తీసుకెళ్ళి ఆ రోడ్ల మీద అంతా వ్యభిచారం చేసేటువంటి వాళ్ళంతా ఉంటారు. గాజు అద్దాల లోపల ఆడవాళ్ళు ఉంటారని నాకు అది చాలా షాకింగ్, చాలా బాధ అనిపించింది. ఒక సరుకుని మనం ఎట్లయితే అమ్మడానికి ఒక అద్దాల పెట్టెల్లో పెడతాము, నేను చూశాను. అంటే బానిస వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ శరీరం గట్టిగా ఉందా లేదా, సుఖమిస్తారా లేదా, కష్టపడి పనిచేస్తారా లేదా అని బానిస వ్యాపారి కర్ర పెట్టి పొడిచి అమ్మకానికి కొనడానికి వచ్చేటువంటి వాళ్ళకి చూపిస్తుండేవాడు. ఈమె ఇంత సుఖపెట్టగలదు, నిన్ను ఇంతమంది పిల్లల్ని కలదు, ఇంత చాకరీ చేయగలుగుతుంది, ఇంత నీకు రిప్రొడక్షన్ నీ దాంట్లో ఇవ్వగలుగుతుంది ఆమె అంటే, మరిన్ని బానిసల్ని పుట్టించగలుగుతుంది అని. అటువంటి అద్దాల పెట్టెల్లో పెట్టిన ఆడవాళ్ళు నిలబడి ఉంటే వాటిని ఖరీదు చేసేటువంటి మగపురుషులు బయట తిరుగుతూ ఉన్నారు. ఏమని అందాం ఈ సమాజాన్ని? స్త్రీలను సరుకుగా అయినటువంటి దాంట్లో. అందుకని మనకు ఇటువంటి భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి ఆలోచన క్రమము. పురుషులు గొప్పవాడు, వాళ్ళు కండరాలతోటి కొలబడతారు, వాళ్ళ మేధస్సుతోటి వాళ్ళని చూస్తారు. పురుషుడు అంటే వీరత్వంతో ఉంటాడు, యుద్ధాలు చేస్తాడు, సంపాదించుకొస్తాడు, స్త్రీలను లొంగ తీసుకుంటాడు. యుద్ధాల్లో ఓడిపోయినటువంటి ఆడవాళ్ళని అంటే మగవాడికి ఒక ప్రతీక, ఆడతనానికి ఒక ప్రతీక. ఈ విభజన అనేది స్త్రీయత్వం పురుషత్వం అనేటువంటిది సమాజంలో ఎప్పటి నుంచో వచ్చింది. అయితే మనం మనుషులు జెండర్ తేడాల్ని పక్కన పెట్టి ఆలోచిస్తే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా రెండు చేతులు కాళ్ళు ఉన్నాయి, దుఃఖం ఉంది, ఏడవడానికి, తర్వాత ఇష్టపడితే సంతోషపడే ఇది ఉంది. అన్ని మానవ ఎమోషన్స్ అంతా ఆడ మగకి అందరికీ ఒకటే. కానీ స్త్రీయత్వం పురుషత్వం అనేది సమాజంలో సోషల్లీ కన్స్ట్రక్టెడ్ విషయం అని చెప్తాం. జెండర్ విభజన అనేది కూడా సోషల్లీ కన్స్ట్రక్టెడ్ విషయం. ఈ రకంగా ఇట్లా ఉండాలి అనేది ఎందుకు నిర్ణయించారు, ఎందుకు చెప్పారు అని అంటే ఆ సమాజానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి. అందుకనే ఈ స్త్రీని దేహంలాగానే గుర్తించారు కాబట్టి, దేహం ద్వారానే ఆమె రికగ్నేషన్ ఉంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా సమాజం ఎక్కడికి వస్తుంది అని అంటే, స్త్రీలు ఏమనుకుంటారు, చక్కగా తయారు కావాలి, అందంగా అలంకరించుకోవాలి, రకరకాల నగలు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి, రకరకాల బట్టలు వేసుకోవాలి, కుర్చవా పొడుగువా ఎట్లా అనేది ఆ బట్టల్ని బట్టి కూడా వాళ్ళ క్యారెక్టర్ని చామ్స్కీ చెప్తాడు. వస్తువులను అమ్మడమే కాదు, వస్తువుతో పాటు ఆ వస్తువుల కొనుగోలుకు సంబంధించిన భావజాలాన్ని సమాజంలో తీసుకొస్తారు అని. ఎందుకంటే ప్రొడక్షన్ రకరకాలుగా జరుగుతుంది.
ఒకటే రకం చీర కట్టుకోను 2 రకాలు వేసుకుంటేనే బట్టలు వేసుకుంటేనే కాదు, నిరంతర ప్రక్రియగా వ్యాపార సంస్కృతిలో వస్తుత్పత్తి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వస్తువుల్ని వాడేటువంటి భావాల్ని మానవ జాతి మనుషులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కలిగి ఉండడం ద్వారా బిజినెస్ నడుస్తూ ఉంటుంది. కార్లు వస్తాయి. కార్ పని ఏంటి? చిన్న ఉదాహరణ, కార్లు మనకి గమ్యం చేర్చడం అనేది. కానీ దానికి ఎన్ని అలంకరణలు, ఎన్ని కార్లు వస్తుంటాయి. ఒకటి వస్తే ఇప్పుడు పాత అయిపోద్ది, బండ్లు వస్తుంటాయి. ఆడవాళ్ళు కట్టుకునే చీరలు రకరకాల దాంట్లో వస్తుంటాయి. ఈ చీర కట్టుకున్నావు అంటే ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చీర కట్టుకున్నావు నువ్వు వెంటనే అంటారు. పెళ్లికి వెళ్తే ఒకటి, పుట్టినరోజుకి వెళ్తే ఇవంతా అంటే వస్తు సామాగ్రిని సరుకుల్ని అమ్మడానికి కార్పొరేట్ సెక్టర్ తీసుకొచ్చినటువంటి ఇది. ఇప్పుడు అందాల పోటీల దగ్గరకు వచ్చినప్పుడు కార్పొరేట్ మన ప్రపంచం మొత్తం మీద జరిగేటువంటి వ్యాపారాల్లో ఒక 3-4 వ్యాపారాలు కోట్లాది మిలియన్ల డాలర్లని సంపదని ఈ కార్పొరేట్ వాళ్ళకి తీసుకొస్తున్నారు. ఒకటి ఆయుధ వ్యాపారం ద్వారా కొనసాగుతుంది. ఆయుధ వ్యాపారం కొనసాగాలంటే దేశానికి మధ్య ఉండాలి, ఒక దేశం మధ్య కూడా యుద్ధాలు జరగాలి. ఆ యుద్ధం జరగడం అనేది వ్యాపారవేత్తలకి అవసరం. వాళ్ళు రాజకీయ రంగంలో కూడా ఉంటారు. రెండోది డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నది. మూడోది మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి మందుల తయారీ పెద్ద ఎత్తున జరుగుతుందని, దానికంటే కూడా కాస్మెటిక్స్ వ్యాపారం అనేది మూడో అతి పెద్ద వ్యాపారం. ఎందుకు కాస్మెటిక్స్ అంటే ఏంటి? ముఖానికి పౌడర్లు ఎట్లా పూసుకోవాలి, గోరు విరిగిపోతే గోరు పెట్టుకోవడానికి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. పెదవులకు ఎట్లా పూసుకోవాలి, ఈ కాస్మెటిక్స్ అనేవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి అని అన్నప్పటికి కూడా ఒకప్పుడు ఎవరైనా కొంచెం పౌడర్ రాసుకుంటేనే తప్పనుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఊర గల్లీ బ్యూటీ పార్లర్స్ వచ్చాయి. బ్యూటీ పార్లర్లకు పోవడము, స్పాలకు పోవడము, జిమ్లకు పోవడము, తర్వాత డైట్ ని పాటించడము. అంటే మన ఆరోగ్యం కాదు, నేను నడవగలుగుతాను, పని చేయగలుగుతాను, నేను కొంచెం లావు ఉంటే మాత్రం ఏంటి అనేది. మన భారతీయ దేహానికి సంబంధించిన స్ట్రక్చర్ కొంచెం లావుగానే ఉంటుంది బొద్దుగా. పాత సినిమాలో హీరోయిన్ అందరూ లావుగానే ఉండేవాళ్ళు కదా. అప్పుడు మనకేమనిపించలేదు కదా సావిత్రిని చూస్తే, దేవికను చూస్తే. కానీ ఇప్పుడు ఎట్లుంటున్నారు చూడండి, బక్క చిక్కి ఎండిపోయిన నక్కల్లాగా ఉంటేనే సౌందర్యం అనేది. అంటే ఈ కొలబద్దలు ఎక్కడి నుంచి వచ్చాయి? 0 సైజు ఉండాలి. 0 సైజు అనేది సాధ్యమా ఆడవాళ్ళకి? అదే ఈ 0 సైజు ఉండడం కోసం తినడం మానేస్తారు. మీరు వినుంటారు, బుకేమియా అని ఒక జబ్బు ఉన్నది. అది ఈ ఆడపిల్లలు ఏం చేస్తారు అంటే, ఆకలేస్తుంటది, ఎంతకని కడుపు పట్టుకోగలుగుతారు, తింటారు, తిని బాత్రూంలోకి ఎక్కడికి వెళ్ళి 2 వేలు నోట్లో పెట్టుకొని కక్కుతారు. అంటే నువ్వు తిన్నది నీ ఒంటికి వంట పట్టకుండా. ఇది యూరోప్ అంతా, మన దేశం అంతా ఉన్నటువంటి ఒక పెద్ద జబ్బు, బుకేమియా అంటారు దాన్ని. అంటే నువ్వు తింటేలా అవుతావు. బలంగా ఉండడం కాదు, సౌందర్యంగా ఉండడం, ఇది చెప్తున్నారు. అందుకని ఏమవుతుంది, కాస్మెటిక్ సర్జరీస్ ఎంత పెద్ద రంగం అంటే, ఎందుకు చదివేందుకు అంటే ఆడవాళ్ళు మానేయాల్సిన పరిస్థితి. అంటే నీ పేరు కాదు పెళ్లి చేసుకొని పోయినావు అంటే, నీ దేహం కాదు, నీ ఆలోచనలు, నీ ఎమోషనల్ ఫీలింగ్స్ నీవి కావు. ఎట్లా కుటుంబం లోపల వాళ్ళు ఆ స్ట్రక్చర్ లోపల కావాలి. ఇన్ని సమస్యలు ఆడవాళ్ళకు ఉన్నాయి. అంటే ఆడదాన్ని ఏంటి, కుక్కను కొడితే తప్పేంటి, కాలి కింద చెప్పులాగా ఆడవాళ్ళు ఉండాలనేటువంటి మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన భావజాలం ఈ సమాజంలో ఇంకా ఉంది. నా పిల్లల్ని నేను కొట్టుకుంటా, తిట్టుకుంటా, నీకెందుకు అనేవాడు ఉన్నాడు కదా. అంటే రాజ్యాంగం చెప్పినటువంటి పౌర హక్కులు, రాజ్యాంగంలో చెప్పినటువంటి ఈక్వాలిటీ అనేవి ఇప్పటికీ 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఆడవాళ్ళ పట్ల అమలు కావట్లేదు. మనం చీకటి పడితే పోగలుగుతామా ఎక్కడికన్నా? ఆడవాళ్ళు పురుషుడు తోడు లేకుండా వెళ్ళగల స్థితి ఉన్నదా? అన్నిటికీ డిపెండెంటే. చిన్నప్పుడు, పెద్దప్పుడు, ముసలు అయిన తర్వాత కూడా ఉద్యోగాలు చేస్తున్నా నేను ఎంతో మంది టీచర్లతో మాట్లాడితే, మీ ATM కార్డు మా సార్ దగ్గర ఉంటుందని. ఈ సారే నువ్వు సార్ ప్రపంచానికి సారే కాదు, ఆమె కూడా సారే. ఈ సారు చేతిలో ఉంటది. నేనన్నా మరి నీకు 70-80 వేలు వస్తున్నాయి కదా, దాన్ని ఎంత ఖర్చు? మా సార్కి బాగా బిజినెస్ తెలుసు, ప్లాట్లు కొంటాడు, అవి ఇవి కొంటాడు. ఇక నాకైతే ఏమున్నది, చీరలు తెచ్చుకుంటాను, నాకు ఒక 3-4 వేలు ఇస్తే చాలు, బస్కో ఏదో ఆటోకో పోతాం, దానికి 1000 రూపాయలు అవుతాయి. వాయిదాల మీద నెలకి నేను చీరలు కొనుక్కుంటాను. అంటే ప్రతి నెల 2-3 వేలు ఆ చీరలకు ఖర్చు పెట్టి అయిపోతుంది మన కొత్త చీరలు. ఆర్థిక స్వాతంత్రం అని మనం అనుకుంటున్న దాంట్లో కూడా ఈ స్థితి అనేక మంది స్త్రీలకు ఉంది. స్త్రీల ధనం అంటారు కదా, స్త్రీలకు ఎప్పుడు కూడా వాళ్ళు సంపాదించిన వాడి మీదే కాదు, పుట్టింటి వాడు ఇచ్చిన ఆస్తి మీద కూడా లేదు. అందుకని ప్రపంచం అంతా ఇదే జరుగుతుంది.
ప్రపంచం అంతా రేప్స్ జరుగుతున్నాయి, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, పోర్నోగ్రఫీ మీరు చూడండి, ఆ పోర్నోగ్రఫీనే కాకుండా చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది, చైల్డ్ పోర్నోగ్రఫీ జరుగుతుంది. ఇంతమంది స్త్రీల జీవితం ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నది, ఎక్కడా రక్షణ లేదు. 65-70 సంవత్సరాల వయసులో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఒక్కరికి పోవాలంటే భయం. మొన్న ఒకడు ఎవడో మంచినీళ్ళు అడిగిందంట, ఆమె 70 ఏళ్ల వయసు, ఏదో రాబిడ్డ అని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తే వాడు ఆమె రేప్ చేసిపోయాడు ఒక ఊరిలో. 75 సంవత్సరాలు అంటే యువతరం పురుషుల మైండ్ సెట్ ఎట్లా మార్చబడుతుంది, ఎట్లా మార్చబడుతుంది. పోర్నోగ్రఫీ ఇంకొక కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఒక పెద్ద బిజినెస్ ఇది. ఎందుకు ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయి? వాటిలో ఏం చూపిస్తారు? స్త్రీల పైన ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా అనుభవించాలి అనేది కదా. అనుభవించడం అనేటువంటి మాట మన సమాజం, స్త్రీలని అనుభవించడం అనే మాట సమాజంలో ఉందంటే ఆ అనుభవించడం అనేది వస్తువా? ఎంత నరాన ఈ రకం భావజాలాలు మన లోపల ఉన్నాయి. నేను ఒక మాట చెప్తూ ముగిస్తాను. అందుకనే ఇప్పుడు ఈ 20-30 రోజుల కాలం అయిపోయిన తర్వాత ఏమిటి, అందాల పోటీలు పోతాయి, ఎక్కపోతాయి, అయిపోయినాయి. దాన్ని అయిపోయినాక ఎట్లా ఆలోచించాలి మనం, ఎట్లా ఆలోచించాలి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ భావజాలము, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎక్కడికి వచ్చినాయో, ఈ స్త్రీలని భోగ వస్తువులుగా చూసినటువంటి సంస్కృతిని మనం మొత్తం సమాజం వ్యతిరేకించినంత కాలం కొద్ది మంది ఆడవాళ్ళని సెలెక్ట్ చేసి ఈ రకమైనటువంటి కొలతల మధ్య బిగించడం కోసం ప్రయత్నం చేస్తారు. నేను ఒక చిన్న నా పోయమే చదివి నేను ముగిస్తాను. సమయం ముగిస్తాను. అందుకనే నేను గట్టిగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అందాల పోటీని. కానీ చాలా కారణాల వల్ల ఆడవాళ్ళు మొత్తుకుంటున్నారు. మగవాళ్ళు ఎవరు ఎందుకు వీధిలోకి వచ్చి అందాల పోటీలు ఆపాలని అనరు. చాలా నేను 50 సంవత్సరాలుగా రకరకాల డెమోక్రటిక్ దాంట్లో ఉద్యమాల్లోనూ చూస్తూ ఉన్నప్పుడు ఈ గోలంతా రేపు సాగాలన్నా, తర్వాత అత్యాచారాలు పోవాలన్నా ఇది ఆడగోలైంది. మమ్మల్ని ఇట్లా చేయకండి అని. ఒకసారి ఇట్లనే ఫెమినిస్టులు ఈ మాట మాట్లాడుతూ 6 గంటలు దాటితే ఆడవాళ్ళు ఇంట్లో ఉండమని చెప్తారు కదా, ప్రపంచంలో ఉన్న మగవాళ్ళని ఇంట్లో పెట్టి లాగేసి తాళం వేయండి, ఆడవాళ్ళు తిరుగుతారు. ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చేసేది పురుషులే కదా, రకరకాల వయసుల్లో ఉన్న పురుషులే కదా. ఇది పురుష ప్రపంచ సమస్య కాదా? ఇది ఆడవాళ్ళ సమస్య. నా ఇంట్లో నా పెళ్ళామో తల్లినో ఏదో అంటే మనకి ఇంత పొడుచుకొస్తుంది, కానీ వేరే వాళ్ళ తల్లుల్ని పెళ్ళాలని మనం అనగలుగుతాం. ఎంత మాట అంటే అంత మాట, ఎంత బూతు మాట అంటే అంత బూతు మాట. ఎందుకు? స్త్రీ మగవాడి ప్రాపర్టీ కాబట్టి వాడి ప్రాపర్టీకి సంబంధించిన ఆడదాన్ని ఏదైనా అంటే వీడికి పొడుచుకొస్తుంది, కోపం వస్తుంది. సో ఇదంతా ఏంటి, వస్తువు అనేటువంటి దాని నుంచి మన సమాజంలో మారలేదు. చలం ఎప్పుడో ఉన్నాడు. స్త్రీలకి ఒక దేహం మాత్రమే కాదు, బుద్ధి, ఆలోచన ఇవన్నీ ఉన్నాయి. దానికి ఒక వ్యాయామం కావాలి. ఆమెని ఆమెలాగా బతకనివ్వండి 100 సంవత్సరాల క్రితం చలం చెప్పితే మనకి ఏం పట్టింది? ఎవరికి పట్టింది? ఆడవాళ్ళ హృదయఘోష, వాళ్ళ కన్నీళ్లు ఈ సమాజానికి పట్టిందా? అందుకనే అందాల పోటీలను ఆపడం నేను గట్టిగా అంటాను, చాలు, మేము కొట్లాడా మలిసిపోయాం, మగవాళ్ళు చేయాలి, అది ఆపండి. అందాల పోటీలను ఆపండి. ఆడవాళ్ళ పైన అత్యాచారాలు ఆపాలనేసి ధర్నాలు చేస్తారో రాస్తారో ఒకరు చేయండి. ఈ బ్యూటీ పార్లర్లు కాదు ఉండాల్సింది, వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఇవన్నీ ఆడవాళ్ళకి అందించాలి అని. ఇది మిగిలిన సగం ప్రపంచం కళ్ళు తెరవకపోతే, వాళ్ళు చేయకపోతే ఎప్పుడూ సమాజం బాగుపడదు. ఎందుకంటే పేట్రియార్కి, పితృస్వామ్యం అనేది ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళను కూడా అది అణిచివేసేది, మగవాళ్ళని కూడా కంట్రోల్లో చేసేది. మగవాడైనా ఆడవాడైనా ముందు మనుషులు. మగవాళ్ళు సంపాదించాలంటే ఎందుకు సంపాదించాలి? ఆడవాళ్ళు కూడా 2 చేతులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా కష్టపడి సంపాదించవచ్చు కదా. నిధులను వసూలు చేస్తారు. దీనికి మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా డబ్బులు ఇస్తాయి. ఇదంతా అయిన తర్వాత, రకరకాల వేదిక అయిన తర్వాత ఆ ప్రాంతాలను టూరిస్ట్ స్పాట్ గా చేస్తారు, ఒక పెద్ద వ్యాపారంగా చేస్తారు. ఇదంతా ఎందుకు? చేసిన తర్వాత ఏమైతుంది? అందాల సుందరులు అయిన తర్వాత వాళ్ళు ప్రపంచం అంతా తిరగాలి, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ లో పాల్గొనాలా, కొంతమంది సినిమా వాళ్ళ దగ్గరికి వస్తారు. అంటే ఎవరైతే ప్రపంచ సుందరులుగా ఉన్నారో, అసలు ఒక మాట, ఇన్ని కోట్ల మంది ఆడవాళ్ళు ఉండే దగ్గర ఈ ముగ్గురే సుందరులా? బేసిక్ ప్రశ్న. ఎట్లా తీసుకొస్తారు వీళ్ళని సుందరులు అనే దానికి? సౌందర్యం ఎంత అద్భుతమైంది కదా, దాన్ని
ఒక ముగ్గురిని తీసుకొచ్చి కొలతల మధ్య బంధించి వాళ్ళని అందాల రాసులు అంటారు. అంటే అందుకనే ఏంటంటే ఈ అందాల సుందరులు అనేవారు స్పాన్సర్ చేసినటువంటి కంపెనీ చేతుల్లో బానిసలు, బందీ. వాళ్ళు ఆ అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి వీల్లేదు. ఇంకొక మాట కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అందాల సుందరులు మన దేశంలోకి? 1990లో గ్లోబలైజేషన్ ప్రపంచం అంతా వచ్చిన తర్వాత మన దేశంలో కూడా న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చాయి. అప్పటి వరకు బహుళజాతి కంపెనీలకి గేట్లు మూసిన దగ్గర గేట్లని పూర్తిగా తెరిచారు. అంటే వాళ్ళ సరుకులు అమ్ముకోవడానికి అన్ని రకాలుగా. అప్పుడు ఆ సరుకులు అమ్మడానికి ఏం కావాలి? మీరు చూస్తే ఈ 90ల తర్వాత జరిగినటువంటి ప్రపంచ సుందరి పోటీలో అంతవరకు మనం రీటా అని ఎవరో ఒక ఆమె 50 ఏళ్ల క్రితం వస్తే, ఆ తర్వాత వచ్చిన 30 ఏళ్ల క్రితం వస్తే అందాల సుందరిగా మన దేశాన్ని ఒక మార్కెటింగ్ సారవంతమైన భాగంగా చూసిన క్రమంలోనే సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్ ఒకటేసారి అందాల రాణులయ్యారు. వాళ్ళు అందాల రాణులయ్యాక అట్లా కావడం అనేది అందరూ చేయగలుగుతారు అనే దాంతో మొత్తం దేశం, మన భారతదేశము ఎన్ని కోట్ల మంది ఉన్నారు? 130 కోట్లు ఎంతో ఉందా సంఖ్య. ఆ సంఖ్యలో సగానికి కొంచెం తక్కువ ఆడవాళ్ళు ఉంటే మీరు చూడండి, పల్లెటూరులో కూడా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇంత పౌడర్ పూసుకుందామా, లేకుంటే ఇది పెట్టుకుందామా, కళ్ళకి వేరే ఏదో కాటికి పెట్టుకుందామా, రకరకాలు ఉంటాయి. అంతేకాదు మీరు ఒకసారి ఆ వ్యాపారం, కోట్ల వ్యాపారం భారతదేశం అంతా విస్తరించింది. ఆ కోట్ల వ్యాపారంతో ఇంతకుముందే చెప్పాను, రకరకాల బ్యూటీ పార్లర్లు, రకరకాలవి వాటి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏ రకమైన ప్రమోషన్ ని పొందుతాయి అనేది. అందుకనే విదేశీ పెట్టుబడులు, IMF అప్పులు, ఆర్థిక విధానంలో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా మూలజాతి కంపెనీలు వచ్చాయి. అందుకనే కాస్మెటిక్ వ్యాపారం చాలా పెద్ద ఎత్తున మన దేశం అంతా సాగింది. ఇప్పుడు కనుక చూస్తుంటే ఇంకా ఘోరం ఉంది పరిస్థితి. 1996లో బెంగళూరులో పెట్టినప్పుడు మొత్తం మహిళా సంఘాలు అందరూ కూడా గొడవ చేశాయి. అయినా కానీ ఆ పోటీలని ఏ ప్రభుత్వాలనే సరిగ్గా నాకు జ్ఞాపకం లేదు, కానీ అప్పుడు కాంగ్రెస్ ఉంది అనుకుంటాను, ఆపలేదు వాళ్ళు. ఎందుకు? నీడ్. దీంట్లో ఏ రాజకీయ నాయకులకి వాటాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏమేమి చెప్తుందో మనకి ఎక్కలేదు కదా, ఎవరెవరికి పెట్టుబడులు ఉన్నాయో ఏమేమి. తర్వాత మనం చూసుకున్నప్పుడు 1957లో యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించారు. అంతేకాదు మిస్ వరల్డ్ పోటీలతో పాటు మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ అనేటువంటి పోటీలు జరుగుతాయి. అన్నిటినీ కలిపి బిగ్ 4 కాంపిటీషన్స్ అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవి ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి పోటీలు అయితే దేశాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో, మండలాల స్థాయిలో కొన్ని వందల వేల పోటీలు, ఇంకా చెప్పాలంటే లక్షల సంఖ్యలో ప్రపంచం అంతా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ పోటీని చూస్తున్నాం. ప్రపంచం అంతా ఆడదాన్ని ఎట్లా చూస్తున్నారు అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ప్రపంచం అంతా ఆడదాన్ని దేహంగా మాత్రమే చూస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఏమిటి అందానికి ప్రామాణికతలు? ఛాతీ ఎంత ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, చేతులు ఎంత ఉండాలి, కాళ్ళ మధ్య ఎడమ ఎంత ఉండాలి, నడుము ఎంత సన్నగా ఉండాలి, ఇవన్నీ అందాల పోటీల్లో పాల్గొనే వాళ్ళకి కొలబద్దలు ఉన్నాయి. అట్లాగే క్యాట్ వాక్, నడిచేటప్పుడు పిల్లి ఎట్లా నడుస్తుందో ఇట్లా నడవాలన్నమాట. అంటే నువ్వు ఎత్తు చెప్పులు వేసుకొని కాళ్ళకి అవి చాలా హాని చేస్తాయి, అయినప్పటికీ వాటిని వేసుకొని నువ్వు నడుము తిప్పుతూ నడవాలి. ఈ క్యాట్ వాక్లు నేర్పిస్తారు. వీటిలో ఈ అందాల ప్రామాణికాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు అసలు అందం అంటే ఏంటి? అందం ఈ ప్రపంచంలో ఇవాళ కొత్తగా వచ్చిందా? వీళ్ళ తూనికలు కొలతల నుంచి కార్పొరేట్ సంస్థలు, సామ్రాజ్యవాదము లేకపోతే వ్యాపార సంస్కృతి తీసుకొస్తే ఆడవాళ్ళకి అందం ఉందా? అందానికి కొలబద్ద ఏంటి? ప్రామాణికత ఏంటి? ప్రపంచంలో దేశాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క అందం. ఆఫ్రికన్ కంట్రీస్ లో వాళ్ళకు ఉన్నటువంటి సాంఘిక, ఆర్థిక, వాతావరణ పరిస్థితి వచ్చి ఆడవాళ్ళు ఎట్లా ఉండాలనే దానికి వాళ్ళకు ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలని యూరోప్ దేశాల్లో వేరు. ఎత్తు ఉండాలి, తెల్లగా ఉండాలి, ముక్కు కొసదేరు ఉండాలి. భారతీయ సంస్కృతికి సంబంధించిన దాంట్లో ప్రమాణాలు వేరు. అంటే మన దేశంలోనే అందం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల వాళ్ళ అందం వేరు, ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళ అందం వేరు. ఆ ప్రామాణికతల్లోనే ఇన్ని కొలతలు ఉంటే ఇన్ని వందల వేల మగవాడి కొలతలు, సరిగ్గా మాట్లాడాలంటే ఈ మగవాడి కొలతలు, ఈ వందల వేల మగవాడి కొలతల మధ్య ప్రపంచమంతా స్త్రీలు విమర్శపడి ఉన్నారు. తెల్లగా ఉంటే పాలిపోయారని ఆఫ్రికా దేశాల వాళ్ళు నచ్చదు. మన దగ్గర మన ఉత్తరాది ప్రాంతంలో
దక్షిణాది ప్రాంతాల వాళ్ళ డార్క్ కలర్స్ నల్లగా ఉండడం అనేది వాళ్ళకి చాలా వ్యతిరేకమైనటువంటి విషయం. మనని 2వ తరగతి పౌరులుగా చూస్తారు. చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని అద్భుతంగా ఆమె చెప్పినట్టుగా మహిళని అంగడి బొమ్మగా ఆట ఇవాళ మొదలైంది కాదు, ఇది అనాదిగా ఇవాళ చర్చ జరుగుతుంది సనాతన ధర్మం నుంచే. ఇట్లాంటి ఒక చెప్పిన విషయం అద్భుతంగా తన అద్భుతమైన కవిత ద్వారా ముఖ్యంగా 40 ఏళ్ల క్రితం రాసినటువంటి ఇవాళ జరుగుతున్న ఈ అందాల పోటీల సందర్భంలో కూడా రిలవెంట్గా వెనక్కి వెళ్తున్నదా అనే ఒక ప్రశ్న ద్వారా ఆమె ముగించింది అద్భుతంగా. అది మనం ఆలోచించగలిగే వాళ్ళంతా ఆలోచించాలి, ఇటు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పుడు